అసలు తమిళనాడులో చూసుకున్నట్లయితే రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. సో ఏం జరుగుతుంది అనే న్యూస్ కోసం అందరూ సర్చ్ చేస్తుంటారు. సో మార్నింగ్ న్యూస్ ఏంటి, అసలు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ లో ఏ న్యూస్ కవరేజ్ చేశారు, ఇవన్నీ కూడా చూసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి, స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే, పద్ధతి ప్రకారం తొలుత విజయ్కే ఆహ్వానం, బల నిరూపణలో విఫలమయ్యే పావులు, ఆపై డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి సర్కార్, డిఎంకేతో జట్టుకు అన్నా డిఎంకే రెడీ, స్టాలిన్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు, కొన్ని కీలక నిర్ణయాలు కట్టుబడాల్సిందే, పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు, అన్నా డిఎంకేకు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే ఇలంగోవన్. సో మరి మొత్తానికి 2 సార్లు కూడా విజయ్ గవర్నర్ ని కలిసిన సంగతి తెలిసిందే. మరి గవర్నర్ ప్రతిసారి కూడా మీ బల నిరూపణ సంఖ్యా బలాన్ని చూపిస్తే అప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీలవుతుంది, అప్పుడే ప్రమాణ స్వీకారం అంటూ ఆయన తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అటు స్టాలిన్, డిఎంకే, పళనిస్వామి అన్నా డిఎంకే ఇద్దరు కలిస్తే గనక వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేలా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిస్తే డిఎంకే అన్నా డిఎంకే అలయన్స్ ప్రకటిస్తే కొన్ని కీలక నిర్ణయాలకు కూడా కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పి స్టాలిన్ చెప్తున్నారు. అటు అన్నా డిఎంకే అయితే రెడీగా ఉంది డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి, కానీ స్టాలిన్ నిర్ణయం పైన ఇప్పుడు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు సార్. సో తొలుత మెజారిటీ చూపించాల్సిందే, విజయ్ కి మరోమారు తేల్చి చెప్పిన గవర్నర్, లేకపోతే తదుపరి చర్యలు అని వెల్లడి, ప్రభుత్వం ఏర్పాటు చేశాక బల నిరూపణ చేసుకుంటామన్న టీవీకే బృందం, రేపు సుప్రీంకు నిపుణులతో చర్చలు, గవర్నర్ ఆర్లెకర్ తో సీఎస్ డీజీపీ భేటీ, విజయ్ కు కాన్వాయ్ ఏర్పాటుపై అక్షింతలు. సో మొత్తానికి మనం చూసాము మొన్న నైట్, అసలు గత 2 రోజుల నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు ఎంత హీట్ ఎక్కాయో, మొన్న అర్ధరాత్రి విజయ్ కాన్వాయ్ ని తీసేసినటువంటి పరిస్థితి రాజకీయ అనిశ్చితి కారణంగా. సో మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిసినటువంటి పరిస్థితి, 2 సార్లు కూడా సంఖ్యాబలం నిరూపించుకోవాల్సిందని చెప్పి తేల్చి చెప్పారు, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా గవర్నర్ చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మరి సంఖ్యాబలాన్ని చూపిస్తారా, మరి లేదు అంటే అటు డిఎంకే అన్నా డిఎంకే పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ అవుతుందా, ఇటువంటివన్నీ కూడా అసలు అందరి దృష్టి కూడా ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా తమిళనాడు పాలిటిక్స్ పైన అందరూ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటు యత్నాలపై విజయ్ గుర్రు, గవర్నర్ కు నిరసన సెగ, లోక్ భవన్ ఎదుట టీవీకే శ్రేణుల ఆందోళన, నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు, విజయ్ కి ఛాన్స్ ఇవ్వాల్సిందే, సిపిఐ సిపిఎం విసికే. మరి మొత్తానికి గవర్నర్ ఏదో విజయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా కొందరు విమర్శిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే గవర్నర్ కు నిరసన సెగ అంటుకుందని చెప్పుకోవచ్చు. లోక్ భవన్ ఎదుట టీవీకే శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అటుపక్క కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. విజయ్ కి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి సిపిఎం, విసికే, సిపిఐ పార్టీలు కూడా అడగడం జరిగింది. విజయ్ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల వరకు కూడా అడ్డుకోం, సంక్షోభ నివారణకే ఈ నిర్ణయం, 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అమలు చేస్తారని అనుకోవడం లేదు, మహిళలకు 2500 రూపాయల చొప్పున ఇవ్వడం చాలా కష్టం, మాలాగా 1000 ఇచ్చినా చాలు. అయితే అటు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏదైతే 6 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తారో అని విజయ్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అది అమలు చేయడం చాలా కష్టమని, మహిళలకు 2500 రూపాయలు కూడా ఇవ్వడం చాలా కష్టమని, మాలాగా 1000 రూపాయలు ఇస్తేనే చాలు అని చెప్పి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ని ఆహ్వానించాలి, గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం, నటులు కమల్, ప్రకాష్ రాజ్, విశాల్. సో మొత్తానికి గవర్నర్ మీద సినీ ప్రముఖులు అటు కమల్ హాసన్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ కానివ్వండి, విశాల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ట్వీట్స్ పెట్టారు. గవర్నర్ తీరు అసలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అంటూ వాళ్ళ ట్వీట్స్ పెట్టారు. 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ను కలుస్తాం, తమిళనాడు అద్భుతం చూస్తారు, అన్నా డిఎంకే నేత అన్బలగన్. సో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అద్భుతాన్ని చూస్తారు, 118 మంది ఎమ్మెల్యేలతో మేము గవర్నర్ ని కలుస్తామని చెప్పి అన్నా డిఎంకే నేత చెప్పడం జరిగింది.